మనందరం వింటుంటే ఉంటాము పాడి పంట. అంటే పంట కంటే మొట్టమొదట పాడి. ఎందుకంటే పశువులు అన్నటువంటివి సంపద. సో ఆ పూర్వకాలంలో ఎవరు సంపన్నులు అని అంటే ఎక్కువ మందికి ఎవరికి పశు సంపద ఉందో వాళ్ళు సంపన్నులుగా భావించేవాళ్ళు పూర్వం నుంచి కూడా. ఎందుకనంటే పశువులు ఆ రోజుల్లో వ్యవసాయానికంతా, ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో అంతా మరి ఎడ్లు బండ్లు కానీ లేదా దున్నడానికి కానీ గుంటక పాయడానికి కానీ అన్నింటికీ కూడా మడక కానీ మంచి ఎద్దులు. సో మంచి ఎద్దులు ఎట్లా వస్తాయి? మంచి ఆవులు ఉంటే వస్తాయి అన్నమాట. అందుకని ఆ రోజుల్లో పాడి పంట అని చెప్పి అనేవాళ్ళు. అట్లాగే దీంట్లో వచ్చేటువంటి పేడ, గోమయము, అలాగే గోమూత్రము, ఇవి రెండు కూడా దే ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో అందుకనే మన వాళ్ళు ఆవుని ఒక గోమాతగా పూజించారు. సో అంటే సకల దేవతలు అందులో నివసిస్తాయన్నట్టు. ఇక్కడ దేవతలు అంటే అర్థం మనకు దేవతలు అంటే ఏమి? దీవించేవారు అంటే మనకు బెనిఫిట్ కలుగజేసేటువంటి వాళ్ళు. సో పశువుల యొక్క గోబర్ కానీ వాళ్ళ మూత్రం కానీ సో పంటలకి తర్వాత మనిషికి ఎంతో ఆధారము, పుష్టి ఇచ్చేది. కాబట్టి మన వాళ్ళు గోవును ఒక దేవతగా పూజించారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటివి ఇవంతా లోకల్ నాటి ఆవులు, అంటే దేశీ ఆవులు అని అంటాము. ఒక గిత్త ఉంది ఇక్కడ నల్లగా ఉన్నటువంటి ఈ గిత్త. తర్వాత దీని సంతతి ఒక 7 పుట్టాయి. సో ఆ ఒక్క గిత్త వలన సరైనటువంటిది కాబట్టి ఆ లేగదూడలు సో అవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అవి చెంగున పరిగెత్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది పొలంలో. అందుకనే పాలేకర్ గారు వారు కనుక్కున్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే 1 గ్రాము ఆవు పేడలో 300 కోట్ల సూక్ష్మ జీవరాశులు ఉంటాయని. ఈ జీవరాశులని మనం ఒక కల్చర్గా భూమికి అందించడం ద్వారా భూసారం పెరుగుతుంది. అట్లాగే మనకి వానపాములు కూడా, లోపల దాక్కున్నటువంటి వానపాములు కూడా బయటకు వస్తాయి, బొరియలు చేసుకుంటూ వస్తాయి. దానివలన నేల గుల్లబారుతుంది. సో మన వానపాములు భూమి అంటే మట్టిని తిని మట్టిని వదిలేస్తాయి. ఇప్పుడు ఫారిన్ నుంచి వచ్చిన వానపాములేమో దానికి ఆహారం పెట్టాలి. సో అందుకనే మనమే శ్రేష్టం. సో ఒక గోమూత్రము, గోమయము, తర్వాత జీవామృతం తయారు చేసుకున్న బెల్లము, తర్వాత పప్పుల పిండి ద్వారా మన భూమి యొక్క భూమిని సంరక్షించుకోవచ్చు. అట్లాగే చక్కని పంటలను కూడా పొందొచ్చు. ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఒక గోశాలని మా అమ్మగారి పేరుతో పెట్టడం జరిగింది, శ్రీ లక్ష్మీ గోశాల అని చెప్పానని. ఇక్కడ 22 ఉన్నాయి. అందులో దూడలు ఒక 7-8 ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇవి చూస్తూనే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. సో దీనికి ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని పెట్టాం ఈ గో సంరక్షణ కోసం. సో వీటితోనే మనం విరివిగా ఘనజీవామృతాన్ని, ద్రవజీవామృతాన్ని తయారు చేసుకుని అట్లాగే కషాయాలకి ఉపయోగిస్తున్నాం. దశపర్ణి చేసుకోవాలన్నా కూడా అందులో ఆవు పేడ కావాలి, ఆవు మూత్రం కావాలి. వీటన్నింటితోనూ మనం తయారు చేసుకుని సో సొంతంగా ఇక్కడే చేసుకుని భూమిని సారవంతం చేసుకుని సహజ సిద్ధమైనటువంటి పద్ధతిలో మనం పంట పండించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.